ఇప్పుడు మార్కెట్లో మేజర్గా ఎన్ని మూమెంట్స్ ఉంటాయి? ఇప్పుడు ఒకటి మనం అనుకుంటున్నట్టు కంటిన్యూషన్ ఆఫ్ మూమెంటం. ఓకే. ఓకే. లేదా కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ మూమెంటం తర్వాత ఏమవుతుంది, బయింగ్ మూమెంట్ పోయినట్టే పోయి ఇక్కడ హాల్ట్ ఇచ్చేసి మళ్ళీ ఫెయిల్ అవుతుంది, రివర్స్. రివర్స్ అవుతుంది. లేదా కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ మూమెంటం, లేదా కంటిన్యూషన్ ఆఫ్ మళ్ళీ సెల్లింగ్ పోయినట్టు పోయి మళ్ళీ బయింగ్. అవును. ఓకే, ఇవి నిన్న డిస్కస్ చేసుకున్నా. దీనికి అట్ ఎక్స్టెన్షన్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, నిఫ్టీలో డైలీ ఎన్ని మూమెంట్స్ ఫామ్ అవుతున్నాయో యావరేజ్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక సెల్లింగ్, తర్వాత ఒక బయింగ్, 2 స్వింగ్స్ అవును. మేజర్గా. మళ్ళీ ఇది ఒక సెల్లింగ్, అవును. ఇది బయింగ్ మైనట్ పోయి మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, 3 స్వింగ్, 3 స్వింగ్స్. ఇది ఒక సెల్లింగ్, ఇది ఒక బయింగ్, 2 స్వింగ్స్. ఓకే, బయింగ్, సెల్లింగ్ అండ్ బయింగ్. ఓవరాల్గా చూసుకుంటే దిస్ ఇస్ బయింగ్ ఓన్లీ. ఇంకా లేదా 2 స్వింగ్స్. ఓకే, 2 స్వింగ్స్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఒక బయింగ్ ట్రై చేసింది, తర్వాత ఒక సెల్లింగ్, 2 స్వింగ్స్, బయింగ్, మళ్ళీ సెల్లింగ్, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఒక బయింగ్ ట్రై చేసింది, అంటే 3 స్వింగ్స్ లెక్క. ఓకే. ఇది ఓన్లీ సింగిల్ మూమెంటం మొత్తం. ఇది సెల్లింగ్, మళ్ళీ ఇక్కడ లైట్ బయింగ్, మళ్ళీ సెల్లింగ్, 3 స్వింగ్స్. సో మీరు మేజర్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు సింగిల్ స్వింగ్స్ అనేవి తక్కువ వస్తున్నాయి, కంటిన్యూషన్ ఆఫ్ స్వింగ్స్ తక్కువ వస్తుంది. ఓకే, కానీ మీరు బేసిక్ అబ్జర్వేషన్ చూసుకుంటే కంటిన్యూషన్ ఆఫ్ స్వింగ్స్లో మీకు అసలు దొరకదు. స్టార్టింగ్ మీకు ఇక్కడ స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉంది, కంటిన్యూషన్ అయినప్పుడు మీకు 1:3 దొరుకుద్ది, కన్ఫర్మ్ దొరుకుతుంది. కానీ మీకు ఇన్ కేసు ఇప్పుడు బ్లఫ్ అయిన టైప్, ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చిన టైప్, బ్లఫ్ అయిన టైప్ మళ్ళీ పైకి పోతే అక్కడ మీకు ఎస్ఎల్ పోతుంది. సో ఫస్ట్ కేసులో మన పాసిబిలిటీ ఏంటి, వీ నీడ్ కంటిన్యూషన్. సెకండ్ కేసులో పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ కంటిన్యూషన్ చేయొచ్చు, రివర్సల్ అయినా చేయొచ్చు. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ వి ఫైండ్ ద కన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా యువర్ ఇంటేక్ ఆఫ్ లాసెస్ విల్ బి లెస్, ఎందుకంటే కన్ఫర్మేషన్ చూస్తున్నాం కాబట్టి. ఇక్కడ నువ్వు ఇక్కడ ఎంటర్ గా మనం సమ్వేర్ ఇక్కడెక్కడైనా దొరికితే కన్ఫర్మ్ అవుతుంది. అంటే దీంట్లో చెప్పాలంటే ఇప్పుడు మనం మార్నింగ్ మూమెంటంలో మనం ఫస్ట్ అబ్జర్వేషన్ని ట్రై చేసినప్పుడు సెకండ్ అబ్జర్వేషన్ విల్ కమ్ అండర్ ఈ ఆఫ్టర్నూన్ మూమెంటం. దిస్ ఇస్ ఫర్ ఆఫ్టర్నూన్ మూమెంటం, యూ హావ్ నథింగ్ టు డూ విత్ మార్నింగ్. మీకు టోటల్ ప్రైస్ అనేది మీకు ఒక డేటా క్లియర్గా రెడీ చేసి పెట్టేంత టైం మీరు ప్రైస్కి ఇవ్వాలి ఇక్కడ. స్వింగ్స్ ఫామ్ కావాలి, స్వింగ్స్ ని బేస్ చేసుకుని ఉండే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫామ్ కావాలి. ఓకే, దాన్ని బట్టి మనం విల్ బి అబ్జర్వింగ్ ద ప్రైస్. తర్వాత ఎంట్రీ ఇట్ విల్ బి లైక్ ఒకసారి 12కి దొరుకుద్ది, ఒకసారి 2 o'clockకి దొరుకుద్ది, ఒకసారి 2:30 కూడా దొరకవచ్చు. నాట్ అబౌవ్ మరి 3 o'clock అంటే విల్ నాట్ బి టేకింగ్ ద ట్రేడ్. మరి 2:45 అంటే విల్ బి అవాయిడింగ్. ఎర్లీ సెషన్ దొరికితే బెటర్. ఎందుకు, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు డే టైంలో మనకి ఇట్లాంటి ట్రెండ్ కావాలనుకుంటున్నప్పుడు, స్ట్రాంగ్ క్యాండిల్ కావాలనుకున్నప్పుడు మీకు లాస్ట్ మూమెంట్లో ఇయ్యదు అది. అది వర్స్ట్ కేసులో 12 తర్వాత స్టార్ట్ చేయాలి అది, అట్లాంటి మూమెంట్. సో మీకు 3 o'clock ఇచ్చే మూమెంట్ ఇంత పెద్ద మూమెంట్ ఇస్తానంటే అది చాలా రేర్ కేసెస్, ఏమైనా న్యూస్ ఇంపాక్ట్ అయితే తప్పితే అట్లాంటివి రావు. ఓకే, సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes మూవ్ అనేది వీఆర్ నాట్ టేకింగ్ ఇట్. వీల్ బీ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ప్రైస్ బిహేవియర్తో వచ్చే మూమెంట్నే మనం హైలైట్ చేస్తాం. ఒకటి మార్నింగ్ మూమెంట్, ఆఫ్టర్నూన్ మూమెంటం. ఇప్పుడు మేజర్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మేజర్గా ఇప్పుడు మనకి యావరేజ్గా 2 to 3 స్వింగ్ అనేది ఫామ్ అవుతున్నాయి పర్ డే. మీరు బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూసినా కూడా 2 స్వింగ్స్ అనేది కన్ఫర్మ్ ఉంటాయి, 3 స్వింగ్స్ అనేది నీకు సమ్వేర్ ఇప్పుడు 10 daysలో విల్ బీ హ్యావింగ్ 5 days ఆఫ్ 2 స్వింగ్స్. ఓకే, ఒక 3 days ఆఫ్ 3 స్వింగ్స్, ఒక 2 days ఆఫ్ 1 side డామినేషన్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన మేజర్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఇనీషియల్గా వీ నీడ్ టు ప్లాట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనకు సపోర్ట్ మార్క్ చేయడానికైనా రెసిస్టెన్స్ మార్క్ చేయడానికైనా మనకు కావాల్సింది విచ్ ఎవర్ సైడ్ 2 candles. ఇప్పుడు 2 candles ఇప్పుడు మన యూట్యూబ్ వీడియోలో కూడా మెన్షన్ చేసినట్టు 2 సేమ్ క్యాండిల్స్ పడ్డప్పుడు, ఇప్పుడు ఇది రెడ్ పడ్డది సపోజ్, మనకి రెసిస్టెన్స్ మార్క్ చేయట్లేదు. విల్ గో బ్యాక్, విల్ గో టు January 1st అనుకుందాం. ఓకే, ఇక్కడ రెడ్ పడింది. ఓకే, January 1st, కానీ మనం ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేయట్లేదు. మనకు కావాల్సింది ఏంటి, కన్ఫర్మేషన్. అంటే 2 కావాలి మనకి, 2 కావాలి. 2 అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెడ్ అన్నా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ అన్నా కావాలి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ ఇక్కడ వచ్చినాయి, 2 వచ్చినాయి. నీకు సైజ్తో నీకు మ్యాటర్ లేదు.
ఓకే యుల్ బి నాట్ హ్యావింగ్ యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద క్యాండిల్ సైజ్ జస్ట్ 2 క్యాండిల్స్ గ్రీన్ 2 క్యాండిల్స్ గ్రీన్ ప్లాట్ అయినప్పుడు సపోర్ట్ లెవెల్ అనేది మనకు కన్ఫర్మ్ అయింది. ఓకే సపోర్ట్ లెవెల్ ఎక్కడ కన్ఫర్మ్ అయింది? ఇంట్రాడే లో దగ్గర. అవును అవును ఓకే 2168 ఇక్కడ ఇక్కడ మనకి ఇంట్రాడే లో దగ్గర సపోర్ట్ ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ ఇది టచ్ అయింది ఈ క్యాండిల్లో, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది. సో నువ్వు మళ్ళీ సపోర్ట్ లెవెల్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 3 గ్రీన్ క్యాన్లలో ఒక రెడ్ క్యాన్ పడి మళ్ళీ ఇంకో గ్రీన్ లో టచ్ అయింది. ఇప్పుడు ఈ 2 గ్రీన్స్ పడ్డది కదా, మళ్ళీ తర్వాత ఇది కిందికి వచ్చి టచ్ అయింది ఇది లెవెల్. ఓకే ఓకే డన్ టచ్ అయింది అన్నప్పుడు ఇది వ్యాలిడ్ కాదు ఇంకా అది. అచ్చా ఓకే. సో మళ్ళీ ఫ్రెష్ లెవెల్ కోసం వెయిట్ చేయాలి నువ్వు. ఆ స్వింగ్ కింద కన్సిడర్ చేయదు కదా. ఇది కాదు, ఇంత ముందు లెవెల్ పోద్ది. ఓకే డన్. చాలా ఇక్కడ ఉన్న మేజర్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇప్పుడు ఇది టచ్ అయింది కాబట్టి మళ్ళీ దీని కింద పెట్టాలా అనేది మేజర్ కన్ఫ్యూజన్. అదే లేదు టచ్ అయింది కాబట్టి దాని కింద ప్లే చేయం. మళ్ళీ ఫ్రెష్ లెవెల్ కోసం మనం వీ నీడ్ టు వెయిట్. ఫ్రెష్ లెవెల్ అంటే ఏంటి? మళ్ళీ 2 గ్రీన్, మళ్ళీ 2 గ్రీన్ ఎక్కడ వచ్చినాయి? ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఇంట్రాడేలో ఏది? ఈ విక్ కింద. ఈ విక్ కింద విల్ బి హ్యావింగ్ ద సపోర్ట్. ఓకే మళ్ళీ 2 రెడ్స్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ వచ్చేసినాయి మనకి మళ్ళీ టచ్ కూడా అవ్వలేదు. సో వెయిట్ ఫర్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ 2 రెడ్స్ వచ్చినాయి. ఓకే డన్. ఈ 2 రెడ్స్ వచ్చినప్పుడు మనకి ఇంట్రాడే యొక్క హై వచ్చేసి రెసిస్టెన్స్ అవుతుంది. ఇంట్రాడే హై. ఓకే ఇంట్రాడే హై ఇప్పుడు సపోజ్ ఫామ్ అయినప్పుడు అప్పటి వరకు ఉన్న ఇంట్రాడే ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఈ 2 రెడ్స్ కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోదా? విక్స్ అంతే మనకి, అంటే ఇంట్రాడే హైస్ ఉన్న లోస్ ఇంపార్టెంట్ మనకి. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ నేను ఈ విక్ అని కూడా ఎందుకన్నా, ఇక్కడ ఈ వికే కదా మనకి ఇంట్రాడేలో. అవును అవును. సో ఇంట్రాడే హైస్ ఉన్న లోసే మనకి డిఫరెన్స్ వస్తాయి. ఓకే డన్. ఓకే ఇప్పుడు ఇది ఒక రేంజ్ సెట్ అయింది మనకి. ఓకే డన్. ఇప్పుడు ఈ రేంజ్లో మనం కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇనిషియల్గా మీకు 70% రిట్రెస్ అయింది. మన బేసిక్ రూల్ ఏంటి? ఒక ట్రెండ్ మనకి ఒక రేంజ్ ఫామ్ అయినప్పుడు ఆ రేంజ్ 70% రిట్రెస్ అయితే ఇంతకుముందు ఉన్నవాడు వీక్గా ఉన్నాడని అర్థం. ఆ రేంజ్లో స్పెసిఫిక్గా ఆ రేంజ్లో అప్పటి వరకు ఉన్న రేంజ్లో. ఓకే ఇప్పుడు ఇది 70% రిట్రెస్ అయింది. నువ్వు క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ చూసే చెప్పేసేయచ్చు ఎంతవరకు వచ్చిందని. ఇది ఈజీగా 75% దాటింది. సో మీకు ఇది ఏమైంది? సెల్లర్ డామినేషన్లోకి వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇంట్రాడే హైస్ కొట్టేసింది. ఇంట్రాడే హై కొట్టినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ వెయిట్ ఫర్ 2 రెడ్ క్యాండిల్స్ ఫర్ ఫ్రెష్ ఇంట్రాడే హై. ఇక్కడ 2 రెడ్స్, ఇక్కడ 2 రెడ్స్ మళ్ళీ ఇది కొట్టింది. రెసిస్టెన్స్ మూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇది టచ్ అయింది. రెసిస్టెన్స్ మూవ్ చేసుకున్నాం మనం. మళ్ళీ ఇది టచ్ అయింది. మళ్ళీ టచ్ అయింది అంటే మళ్ళీ ఫ్రెష్గా 2 రెడ్స్ కోసం వెయిట్ చేయి. మళ్ళీ ఫ్రెష్ 2 రెడ్స్ మళ్ళీ ఎక్కడ పడ్డాయి? ఇక్కడ పడ్డాయి. ఓకే ఇట్ విల్ బి లైక్ ఇంట్రాడే హై యాజ్ అక్కడ వరకు ఉండే ఇంట్రాడే హై ఇది. ఓకే అబ్జర్వేషన్ క్లియరా? అంటే ఈ డేల మొత్తంలో ఇప్పుడు ఇంట్రాడే హై అది. ఓకే అది చూడండి. మళ్ళీ ఏమైంది? ఇక్కడ మీకు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఒక స్ట్రెంత్ వచ్చింది మార్కెట్లో ఇక్కడ నుంచి, బయ్యర్ స్ట్రెంత్. ఇది ఎట్లయినా కొంచెం ఇట్లా రీట్రేస్ అయ్యిద్ది. ఇట్లా రీట్రేస్ అయ్యి మళ్ళీ కొంచెం ఇట్లా పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ కావాలి. ఓకే దానికి ఉన్న మేజర్ టర్మ్ ఏంటి మనకి అంటే, దానికి ఉన్న మనకు కావాల్సిన మేజర్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఈ హైని ఇది టచ్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ ఫామ్ అయ్యే ఈ హైని మీరు క్యాండిల్స్ చూడకండి, నా డ్రాయింగ్ చూడండి. ఇక్కడ నుంచి స్వింగ్ ఇట్లా వచ్చి ఒక హయ్యర్ లో ఫామ్ అయ్యి, అప్ స్వింగ్ కాబట్టి హయ్యర్ లో ఫామ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ వేయాలి ఇట్లా. ఓకే ఈ స్వింగ్, ఈ పైకి వచ్చే స్వింగ్ దీని వరకు రాకూడదు. ఓకే అలా రాకుండా దీని కింద సస్టైన్ అయితే ఇట్ విల్ బి అన్ షార్ట్ ఎంట్రీ. మీకు అది ఫార్మేషన్ అయినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే అప్పుడు ఆ ఎంట్రీ దొరికే వరకు విల్ బి జస్ట్ మూవింగ్ అంతే. సపోర్ట్ రెసిస్టెన్స్ మనం మూవ్ చేసుకుంటూనే ఉంటాం. అంటే ఆ పర్ఫెక్ట్ ఎంట్రీ మనకు దొరికే వరకు. ఇప్పుడు ఇది కాల్ సైడ్ ఎంట్రీ అని ఎట్లా అంటే పైన బ్రేక్ చేసారు? లేదు ఇంకా దీంట్లో ఇంక ఎంట్రీ మనకు ట్రిగ్గర్ కాలేదు. నీకు జస్ట్ మీకు అబ్జర్వేషన్ చెప్తున్నా నేను. ఎట్లాంటి కేసులో ఎంట్రీ తీసుకోవాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ రేంజ్ ఇది ఫామ్ అయింది, బయ్యర్ వచ్చింది మార్కెట్లోకి, ఇక్కడ నుంచి 2 రెడ్స్ పడ్డాయి, మనకి ఇక్కడ ఇంట్రాడే రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఇక్కడ మనకు ఒక హయ్యర్ లోస్ కావాలి. అంటే హయ్యర్ లోస్ అనేది అర్థమైంది. ఇక్కడ హయ్యర్ లెవెల్లో ఫామ్ అయ్యి ఇది ఒక లో,
ఇక్కడ నుంచి రిట్రేస్ అయ్యి ఫామ్ అయ్యి ఇక్కడ లో ఇది ఓకే 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 మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఈ లో ఇక్కడ వరకు రావద్దు, ఓకే ఓకే డన్. ఇక్కడ వరకు రావాలి. అట్లా వచ్చి ఈ లైన్ పైన సస్టైన్ అయినప్పుడు ఇక్కడ విల్ బి హ్యావింగ్ ఎంట్రీ, ఇక్కడ ఎస్ఎల్ ఉంటుంది, 1:2 టార్గెట్ ఉంటుంది. ఓకే డన్ డన్. ఓకే మీకు ఇంకా మీకు అబ్జర్వేషన్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇక్కడ వరకు చూసుకుంటే ఇది ఒక ఇంట్రాడే రెసిస్టెన్స్ అయింది, మనకి ఇంట్రాడే సపోర్ట్ ఇక్కడ పోయింది. ఓకే ఇక్కడ మనకి రిట్రేస్మెంట్ వచ్చింది, అవును. చిన్న ప్రైస్ బిహేవియర్. విక్స్ కూడా కన్సిడర్ చేయండి, ఇక్కడ మీరు ప్రాబ్లం ఏం లేదు. ఆరోన్ చూడండి కర్సర్ని, రిట్రేస్మెంట్ వచ్చింది, ఇక్కడ వరకు ఫాలో అయ్యింది రిట్రేస్మెంట్. కానీ ఏమైంది మళ్ళీ ఇక్కడ హయ్యర్లో అనే లెవెల్ మనం ఇది అనుకున్నాం, ఇది బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ ఈ హయ్యర్లోని మనం ఇక్కడికి అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే ఓకే మళ్ళీ ఏమైంది ఇక్కడ వరకు వెళ్ళింది, ఫాలోఅప్ ఇక్కడ వరకు ఇచ్చింది. ఐ థింక్ 1 సెకండ్, మీకు ఈ యారోస్తో ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెడ్ లైన్ వచ్చేసి ఇంట్రాడే రెసిస్టెన్స్. ఓకే ఇప్పుడు దీని ఫాలో అప్ మనకి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ వరకు వచ్చింది. ఓకే ఓకే ఇక్కడ ఈ బ్లాక్ లైన్ పెట్టిన చూడండి, దీనిలో ఫామ్ అయ్యే మనకు ఇంకొక లో కావాలి. ఇప్పుడు దీని ఫాలో అప్ ఎక్కడ వరకు వచ్చింది మనకి, మళ్ళీ కంటిన్యూషన్ లో అంటే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చుకొని ఇక్కడ వరకు వచ్చింది. నేను ఇక్కడ విక్స్ కన్సిడర్ చేస్తా, ఇక్కడ ప్రైజింగ్ ఓపెనింగ్ ప్రైస్ అయినా క్లోజింగ్ ప్రైస్ అయినా కన్సిడర్ చేస్తా. స్వింగ్ డౌన్ లో అంటే స్వింగ్ డౌన్ అంటే ఇక్కడ రివర్స్ అంటే అప్ లో. ఓకే మళ్ళీ ఏమైంది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, పుల్ బ్యాక్ అయ్యి ఈ రెసిస్టెన్స్ లెవెల్, ఇది ఒక చిన్న మినీ రెసిస్టెన్స్ లెవెల్ అనుకుందాం. ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి మళ్ళీ విక్ ఇక్కడ వరకు వచ్చింది, గ్రీన్ విక్ వరకు. దీని ఫాలో అప్ ఎక్కడ వరకు దొరికింది మనకి, ఈ గ్రీన్ క్యాండిల్ వరకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇది దీని క్లోజింగ్ ప్రైస్ అనేది హై లెవెల్లో ఉన్నది కాబట్టి ఇది. ఓకే తర్వాత మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేసింది, సో ఇది కూడా వ్యాలిడ్ కాలేదు, మళ్ళీ సపోర్ట్ లెవెల్, మళ్ళీ అదే మినీ సపోర్ట్ లెవెల్ షిఫ్ట్ అయింది. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఇంట్రాడే రెసిస్టెన్స్ కొట్టింది. ఓకే వీఆర్ షిఫ్టింగ్ అగైన్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే మళ్ళీ 2 రేంజ్ ఫామ్ అయినాయి కాబట్టి మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ని షిఫ్ట్ చేసినాం. దీని యొక్క పుల్ బ్యాక్ 7 వరకు వచ్చింది, ఈ రెడ్ క్యాండిల్ విక్ వరకు వచ్చింది. ఓకే మళ్ళీ చూసుకుంటే మళ్ళీ డైరెక్ట్ ఇంట్రాడే బ్రేక్ చేసింది. మళ్ళీ ఇక్కడ మీకు 2 రెడ్స్ ఎక్కడ ఫామ్ అయినాయి, మీకు ఇక్కడ ఫామ్ అయింది, అప్పటికి 3 o'clock అయిపోయింది. సో దెర్ ఇస్ నో ఎంట్రీ. ఓకే ఇప్పుడు ఐ థింక్ యూ విల్ బి ఫైండింగ్ ఏ బెటర్ ట్రేడ్ హియర్, ఐ థింక్ సో. చూద్దాం దీనిలో ఏమైనా దొరుకుతుందో. ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే దీనివల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటే మీరు చూడండి, ఇప్పుడు ఇంట్రాడేలో మన మేజర్ క్యాండిల్ సైజ్ని బట్టి మనం ఎంట్రీ షార్ట్ తీసుకోవాలి. ఇది ఎస్ఎల్ పోయింది, వి స్కిప్డ్ ఇట్, ఎస్ఎల్ మిస్ అయిపోయింది మనది. ఇప్పుడు ఇంట్రాడేలో మన అబ్జర్వేషన్ ప్రకారమే చూసుకుంటే మనమే పెట్టుకున్న రూల్స్ కదా, దాంట్లో బెనిఫిట్ ఏముంది అనుకుంటే, ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ మీకు ఇంట్రాడే ఓపెనింగ్ లో పడ్డప్పుడు చాలా మంది షార్ట్ చేస్తారు, స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పేసి. వాళ్ళందరూ ఎస్ఎల్ పోయినట్టే కదా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ పడ్డది, మళ్ళీ ఇక్కడ గ్రీన్ పడ్డది, ఇందులో మీకు ఎస్ఎల్ పోయింది. ఇందులో ఎస్ఎల్ పోయిందని చెప్పేసి ఏమవుతుంది జనరల్గా, ఇక్కడ మళ్ళీ బ్రేక్ అవుతుంది కదా, మళ్ళీ ఇంట్రాడే హై బ్రేక్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అవుతారు. మళ్ళీ ఏమవుతుంది, ఇందులో ఎస్ఎల్ పోద్ది. ఓకే అరే ఇక్కడ ఫస్ట్ ఒక సెల్లర్ వచ్చిండు, మళ్ళీ ఇక్కడ ఇంట్రాడే హై నుంచి ఒక సెల్లర్ వచ్చి ఇక్కడ స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది, ఇంకా షార్ట్ కాకపోతే ఇంకెక్కడ పోతుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ షార్ట్ చేస్తారు. జనరల్ అబ్జర్వేషన్. ఇప్పుడు మీరైనా కూడా ప్రైస్ ఎట్లా చూస్తారో మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అంటే మీకు చార్ట్ ఇది క్లియర్ కట్గా కనబడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఇవన్నీ ఆలోచించరు. ఇప్పుడు ఫార్మేషన్లో చూడండి మీరు, ఫస్ట్ నువ్వు ఇదే క్యాండిల్ అనుకుంటే ఇక్కడ షార్ట్ అవుతారు, ఇక్కడ ఎస్ఎల్ పోతుంది. అరే ఇక్కడ మళ్ళీ లాంగ్ సైడ్ వెళ్తారు అనుకుంటే ఇక్కడ లాంగ్ తీసుకుంటారు, ఇందులో ఎస్ఎల్ పోద్ది. అరే ఇంత డామినేట్ చేసింది కదా మార్కెట్, మళ్ళీ ఇక్కడ షార్ట్ చేస్తారు స్ట్రాంగ్ క్యాండిల్ అని, అదే స్ట్రెంగ్త్తో వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ పోతుంది. సో మన ఈ ఫిల్టర్స్ మొత్తం అవాయిడ్ అయిపోయినాయి కదా. అర్థమవుతుందా? ఇది బేస్డ్ ఆన్ కన్ఫర్మేషన్. నేను ఎందుకు కన్ఫర్మేషన్ బేస్డ్ ఎంట్రీస్ అని చెప్తున్నా అంటే, ఇప్పుడు సరే ఇప్పుడు అల్టిమేట్గా ఇది అప్ ట్రెండే వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ బయర్కి బెనిఫిట్ అయిందా? కాలేదు.
ఇందులో పోతుంది. ఇప్పుడు ఇన్ కేసు ఆప్షన్లో వేసి ఉంటే ఖచ్చితంగా పోతుంది ఇందులో. కొన్ని ఇక్కడ బయర్కి ఏమైనా బెనిఫిట్ అయిందా అంటే లేదు, ఎందుకంటే ఈ రీట్రేస్మెంట్ ఎట్లా ఉంటుంది, దానికి ఇంట్రాడే హై నుంచి ఇది ఒక హైయర్ లో అనుకుంటాడు. కాబట్టి ఇందులో కూడా బెనిఫిట్ కాడు. నీకు సమ్వేర్ ఈ ఎడ్జ్ ని క్యాచ్ చేసినోడు బెనిఫిట్ అవుతాడు. ఎగ్జాక్ట్ ఇది క్యాచ్ చేసిన వాళ్ళు మీకు బెనిఫిట్ అవుతారు. లేదా ఎగ్జాక్ట్ ఇది క్యాచ్ చేసి హోల్డ్ చేసిన వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఓకే, సో నీ ఏమంటున్నా అంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ మూమెంటమ్ వస్తాయి, ఇట్లాంటి మూమెంటమ్ వస్తాయి, వై కెన్ వి ఎంటర్ ఆన్ టు దిస్, దానికోసం మనం వెయిట్ చేస్తుంటాం. ఓకే, అందుకనే బేస్డ్ ఆన్ కన్ఫర్మేషన్ ఎంట్రీ అని అన్నా. ఇప్పుడు నో దాంట్లో ఎంట్రీ లేదు అసలు. స్వింగ్ ఎంట్రీస్ ఇప్పుడు మన స్ట్రాటజీ ప్రకారంగా, రేంజ్ అనాలిసిస్ ప్రకారంగా దిర్ ఇస్ నో ఎంట్రీ. ఎందుకంటే ఇట్ హాస్ బీన్ గాన్, మరీ 2 o'clock దాటిపోయింది. అక్కడ 2 greens ఇక్కడ పడ్డాయి. కనీసం ఐ షో యూ అగైన్. ఇంట్రాడే సపోర్ట్ 2 greens ఇక్కడ పడ్డాయి. ఓకే, మళ్ళీ 2 reds ఫస్ట్ 2 reds పడ్డాయి. సో ఇంట్రాడే రెసిస్టెన్స్ ఫస్ట్ మార్క్ చేసుకోవాల్సింది. ఓకే, తర్వాత 2 greens పడ్డాయి, ఇంట్రాడే సపోర్ట్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, విచ్ ఎవర్ సైడ్ ఇట్ ఈస్ సస్టైనింగ్, హయ్యర్ హైస్ ఉన్న హయ్యర్ లోస్ లెక్కను చూసుకుందాం. ఇప్పుడు మన అబ్జర్వేషన్ ఏంటి, మనం ఏమనుకున్నాం, ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది క్లోజ్ కాల్. ఇది ఇక్కడనే ఎందుకు ఎంట్రీ తీసుకోవాలంటే, ఇప్పుడు మీ కళ్ళ ముంగటనే ఎగ్జాంపుల్ ఉన్నది చూడండి. ఇప్పుడు చూడండి, ఇది హయ్యర్ లెవెల్ వచ్చింది, ఒక స్వింగ్ ఫామ్ అయింది ఇక్కడ. ఇది స్వింగ్, ఇది ఎందుకు కన్సిడర్ చేస్తలేను అంటే, ఇది ఆల్రెడీ ఫస్ట్ దాని మీద మనం రేంజ్ ఫిక్స్ అయినాం కాబట్టి. ఓకే, దీని యొక్క ఎక్స్టెన్షన్ ని మనం ప్లాట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది, దీని ఫాలో అప్ ఈడి వరకు వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. కానీ ఈ లెవెల్ సస్టైన్ అయిందా? కాలేదు. సో ఇక్కడ నో ఎంట్రీ. ఓకే, అర్థమైందా? దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది డెఫినెట్గా, కానీ మీరు చార్ట్ మీరు ఎంత డీప్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి మీకు క్లారిటీ కూడా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ డైరెక్ట్ ఇంట్రాడే లో బ్రేక్ అయింది. వెయిట్ ఫర్ 2 greens అగైన్. 2 greens ఇక్కడ వచ్చినాయి, మళ్ళీ సపోర్ట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ బ్రేక్ అయింది, మళ్ళీ 2 greens దగ్గర మళ్ళీ షిఫ్ట్ చేసినాం. ఓకే, మళ్ళీ 2 greens, మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయ్యి. ఓకే, ఇక్కడ ఒక హయ్యర్ లో కోసం చూడండి. ఇప్పుడు దీని ఫాలో అప్ ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఒక లెవెల్. ఓకే, ఈ సబ్ రేంజ్ లెవెల్ ఇది. ఓకే, దీని ఎక్స్టెన్షన్ ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ ఇక్కడ వరకు వచ్చింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇక్కడ ఒక లెవెల్. ఓకే, ఇది ఒక సబ్ రేంజ్ మనకి. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి, ఇప్పుడు ఓవరాల్ స్వింగ్ లో డౌన్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ బ్రేక్ అయితే విల్ బీ టేకింగ్ అన్ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు ఏమైంది, డౌన్ సైడ్ సస్టైన్ అయింది, బ్రేక్ అయింది, విల్ బీ టేకింగ్ ఏ షార్ట్ పొజిషన్ హియర్. ఇప్పుడు ఈ రీసెంట్ స్వింగ్ అనేది మరీ దూరం ఉన్నది, సో ఒక యావరేజ్ క్యాండిల్ సైజ్ అసలు పెట్టుకుంటాం. 1:2 క్యాప్చర్, 1:2 క్యాప్చర్, 1:3 కూడా క్యాప్చర్. ఓకే, ఇప్పుడు దీంట్లో మళ్ళీ నాయిస్ ఫిల్టరేషన్ చూడండి. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ లాంగ్ పోయిందా, పోలేదు. ఇక్కడ రెడ్ క్యాండిల్ మళ్ళీ డౌన్ పోయిందా, పోలేదు. మళ్ళీ ఇక్కడ గ్రీన్ పైకి పోయిందా, పోలేదు. మళ్ళీ ఇక్కడ రెడ్, మళ్ళీ ఇక్కడ తినేసింది, మళ్ళీ ఇక్కడ షార్ట్. ఇంత పెద్ద క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు ఎవరన్నా? ఐ డోంట్ బిలీవ్ దట్ తీసుకుంటారంటే. ఇక్కడ పోయింది, ఇక్కడ ఇది మిస్ అయిపోయింది. మనకి ఏమొచ్చింది, వీ హ్యాడ్ కన్ఫర్మేషన్ మీద ట్రేడ్ చేసుకుంటున్నాం. సో ఈ నాయిస్ అంతా ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయిందంటే ఇక్కడ ఒక ఎస్ఎల్ పోతుంది, ఇక్కడ ఒక ఎస్ఎల్ పోతుంది, ఫినిష్ అక్కడికి యూఆర్ క్లోజ్. అబ్జర్వేషన్ మీద బేసిక్ అబ్జర్వేషన్ క్లోజ్. ర్యాండమ్ మనం ఎంట్రీ తీసుకునేది ఇక్కడ 4-5 ఎస్ఎల్ పోతాయి కంటిన్యూషన్లో. ఇక్కడ లాంగ్ తీసుకుంటే ఒకటి పోద్ది, ఇక్కడ షార్ట్ తీసుకుంటే ఒకటి పోతుంది, రివర్స్ అయిందని. మళ్ళీ ఇక్కడ రివర్స్ అయిందని ఇక్కడ లాంగ్ తీసుకుంటే మళ్ళీ పోద్ది, మళ్ళీ ఇక్కడ షార్ట్ తీసుకుంటే ఇక్కడ పోద్ది, మళ్ళీ ఇక్కడ పోయింది కదా అని చెప్పేసి తీసుకుంటే సస్టైన్ అవుతుంది. ఈ మూవ్ ఇక్కడ క్యాచ్ చేసిన వాడికి ఏమన్నా ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే బేసిక్ ప్రైస్ నేచర్ కూడా మనకి ఇక్కడ ఎట్లున్నది, ఇంట్రాడే లెక్కను చూసుకుంటే హైయర్ లెవెల్స్ సస్టైన్ అయింది ఇక్కడ. బట్ స్టిల్ మనం ఎంటర్ కాలేదు పొజిషన్. అది ఎందుకు అంటే మనకి లెవెల్ బ్రేక్ కాలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ లెవెల్ బ్రేక్ అయినా కూడా ఇక్కడ మీకు యావరేజ్ క్యాండిల్స్ ఎస్ఎల్ పోద్ది మా అయితే. ఇఫ్ ఇన్ కేస్ మన క్యాలిక్యులేషన్ మనం తప్పు చూసుకొని ఎంట్రీ తీసుకుంటే యావరేజ్ క్యాండిల్స్ ఎస్ఎల్ పోతుంది. ఇక్కడ వి గాట్ ఇట్ 1:2 అగైన్.
వచ్చింది. ఓకే ఓకే. ఓకే, ఇందులో మనం ఏం ట్రేడ్స్ లిమిట్ చేయట్లేదు, ఇన్ని ట్రేడ్స్ అని చెప్పి, ఎందుకంటే మనకి ఇందులో ఎంట్రీస్ లేట్గా దొరుకుతాయి.